మెలిగి ఏ విధంబున కొలుచువాడు. ఎక్కడికో వెళ్ళి కొలువు చేస్తానండం తేలికే. కొలువు చేస్తానని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారండి? పిలిచి ఏమాయ్ ఇలా ఆ పని చేయి అంటారు. నువ్వు నాకు చెప్పడం ఏంటని విరిచేస్తే వాడిని పట్టుకుని ప్రమాదం కదా. ఉగ్రమూర్తి, బలవంతుడు, సాహసి, పైన చెప్పిన విజయాలు ఉన్నాయి, విజయాల వెనకాతల ఉద్ధతి ఉంది. కాబట్టి అసలు నువ్వు ఏం చేస్తావురా, ఎలా ఉంటావురా, ఎవరి మాట వింటావురా, ఇదిరా నా భయం. తండ్రి బాధపడతాడు చూడండి. నీకు ఇంకా ఎవరు చెప్తే నీ తలకెక్కుతుందిరా, నువ్వు ఎలా బాగుపడతావురా, ఎవరి మాట వింటావురా నువ్వు అని బాధపడతాడే. అలా నువ్వు అసలు ఎవరి దగ్గర కొలువు చేస్తావు, ఎవరి మాట వింటావు, ఎలా అజ్ఞాతవాసం చేస్తావు, నాకు చాలా బెంగగా ఉందిరా నీ గురించి అంటే ఇప్పుడు మీరు బాగా గుర్తుపట్టండి. ఈ మాటలు అని ఊరుకున్నాడు తప్ప, ఒరే నువ్వు కోప్పడిపోతే లాభం లేదు సుమా, నువ్వు కొలువు చేసేటప్పుడు వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని నువ్వు చెయ్యాలి సుమా అని ధర్మరాజు చెప్తే ఆ చెప్పేవాళ్ళేవా పాచికిలాడు అంటాడు. అందుకని అలా చెప్పకూడదు. నువ్వు ఏం చేస్తావురా అన్నాడు అనుకోండి. అన్నయ్య నువ్వేం బెంగ పెట్టుకోకన్నయ్య, ఈ ఏడాది ఎవరేం చెప్పినా చేస్తాను, నేను ఎవరి జోలికి వెళ్ళనన్నయ్య, ఎవరితో మాట్లాడనయ్యా, ఎవరిని కొట్టనన్నయ్యా అంటాడు. ఎవరిని కొట్టనన్నయ్యా అంటే నమ్మడు ధర్మరాజు. అందుకని కొట్టేటప్పుడు ఎలా కొడతాడో చెప్తాడు. ఇప్పుడు నవ్వుతాడు కదండి. భీముడి చేత ఒట్టు పెట్టిస్తాడనమాట, గమ్మత్తుగా పెట్టించి తను ధైర్యాన్ని పొందుతాడా. అయినా మీరు గమనించండి, విరాట పర్వంలో ధర్మరాజు గారి దృష్టి అంతా ఎవరి మీద ఉంటుందంటే భీముడి మీదే ఉంటుంది. ఏం చేస్తున్నాడని గమనిస్తూనే ఉంటాడు, అలాగే చేస్తూ ఉంటాడు. కీచకుడు ద్రౌపదిని తరువుకొస్తే చెట్టు పీకవతల పారేశాడు, చంపేస్తాను కీచకుడిని. అంతటి ఉగ్రమూర్తి, అందులో సందేహం లేదు. మహానుభావుడు భీమసేనుడు అంటే మాటలండి, ఆ బలం, ఆ పరాక్రమం ఆయనకు ఆయనే సాటి. నిజంగా భీమసేనుడు లాంటి ఆ వ్యక్తిత్వం అసాధారణం. ధర్మరాజు గారు ఎంత బెంగ పెట్టుకున్నారో అంత బుద్ధి కౌశలం చూపించాడు విరాట పర్వంలో. ఎదరెదర చూద్దురు కానీ. కాబట్టి భీముడు తిరిగి జవాబు చెప్తున్నాడు అన్నగారితోటి. అన్నయ్య ఎందుకన్నయ్య అంత బెంగ పెట్టుకుంటావు, ఇంత బలం ఉంది, నేను ఏదో ఎవరి మాట వింటానని కదా అనుకుంటున్నావు. చూడనయ్య, అందరికన్నా చాలా చులకనైనటువంటిది, గౌరవం తక్కువగా మనం చూసేది సాధారణంగా ఎవరి మీదో తెలుసా అండి? అందరినీ గౌరవిస్తాం. ఏమంటే అయిందా వంట అంటాం వాళ్ళ మీద. వంటలవాడు అనేటప్పటికీ ఉప్పు తక్కువైతే కోపం, ఉప్పు ఎక్కువైతే కోపం, 2 పచ్చిమిరపకాయలు వేస్తే కోపం, 3 కరివేపాకులు వస్తే కోపం, కూర మెత్తబడితే కోపం, కూర వేగపోతే కోపం, అన్నింటికీ కోపం రావడానికి అవకాశం ఉండే పాత్ర వంటవాడి పాత్రే. పైగా అది ప్రభువు తింటాడు, వాడు వీడు కాదు. అక్కడికి వెళ్ళి ఎంత వినయంగా మసులుకుంటానో చూడనయా అన్నాడు. ధర్మరాజు గారు ఎంత బెంగెట్టుకున్నాడో అంత గొప్ప పదవి ఉచ్చుకుంటాడు. పైగా ఎలాంటి పేరు తెచ్చుకుంటానో తెలుసా? ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఇది ధర్మరాజు గారి నైపుణ్యం అంటే. భీముడితో చెప్పిస్తున్నాడు, తను చెప్పడం కాదు, జాగ్రత్త. 6 రసంబులంజవుల ఎందలి క్రొత్తలు పుట్ట నిచ్చలున్ వేరొక భంగి పాకముల విన్నను నొప్పగ చేసి చేసి నన్మీరగ బానసీనిలొక నిన్పురిగానను ఎట్లుగాగ మేన్ గాదియ పెట్టి అయిన నరంబుగ నుండెద కుడుకూరలను. ఆ ప్రతిజ్ఞ అలాగే ఉంటుందంటే, చేసేది వంటలవాడు కానీ ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. ఎక్కడికి పోతుందండి ఆ పౌరుషం? ఆయన అన్నాడు, 6 రసంబులం చెవులయందలి క్రొత్తలు పుట్ట ఇచ్చలున్ వేరొక భంగి పాకముల విన్నను నొప్పగా చేసి 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 చేసి. ఆ మాటకున్న గొప్పతనం చూడండి. నిన్నా వంకాయ కూర, ఇవాళ వంకాయ కూర అనే అవకాశం మీకు ఇవ్వదు ఆవిడ. ఎందుకో తెలుసా? ఆవిడ వారం రోజులు వంకాయ వండిన, నిన్న వండిన కూరలా ఇవాళ కూర ఉండదు, ఇవాళ వండిన కూర రేపటి కూరలా ఉండదు. ఏ రోజు కాదు, ఏడు వంకాయే అద్భుతం, ఏమిటి ఇన్ని రకాలు చేసేస్తున్నావు అని రోజు మారడిగి తినవలసిందే భర్త. చేసి చేసి అలా చేయగలరా అన్నయ్య? అందుకే నలభీమ పాకం అని కదండి పేరు. అలా చేస్తానన్నయ్య. ఎలా అనుకుంటున్నావు? 6 రసంబులం, షడ్రుచులు పండిస్తాను, షడ్రసోపేతమైన భోజనాలు వండుతాను. వేరొక భంగి పాకములు విన్నను నొప్పగా చేసి చేసి నన్మీరగ బాలసీని నొకరింపురి గానని ఎట్లుగాగా మేన్ గారియ పెట్టి అయిన నొరంబుగ నుండెద కూడుకూరలం. కూడుకూరలం తిక్కన గారి అచ్చ తెలుగు. కూడు అంటే అన్నం, కూరలంటే కూరలు. మేన్ గారియ పెట్టి అయిన అన్నయ్య, ఒళ్ళు వంచి ఒళ్ళు హోనం అయిపోయినా సరే, మన వాళ్ళు అంటుంటారే ఒళ్ళు హోనం అయిపోయినా అంటారు. చాలా కష్టం అండి వంట. అంతమందికి పచ్చడి రుబ్బాలి, అంతమందికి పోపు వేయించాలి, అంతమందికి ఎండలో అగ్నిహోత్రం దగ్గర నిలబడి వంట చెయ్యాలి. ఎవరు? అపారమైనటువంటి బలపరాక్రమాలు ఉన్నవాడు.
వండి వంట చేసి పెట్టాలి. ఆ వంట చేసేటప్పుడు ఈ దిక్కుమాలినాళ్ళకి నేనుండి పెట్టడం ఏమిటన్న భావన వచ్చి ఆ గంగాళాలు విసిరేయడం కాదు. అన్నయ్య ఎలా వండుతానో తెలుసా, నన్మీరిన బానిసీని ఒక నింపురిగానని ఎట్లుగాగా, ఇలాంటి వంటవాడు రాజ్యంలో ఇంకెక్కడ ఉన్నారు రా అని చెప్పుకు సంతోషపడిపోవాలి విరాట్రాజు. అలా వండుతానన్నయ్య అన్నాడు. నిజంగా అలా వండాడండి మహానుభావుడు. ఆయన ఏదైనా చేయగలడు భీమసేనుడు. ఆయన బుద్ధిబలం అంత గొప్పది. ధర్మరాజు గారు వేసిన కాషనాడర్ అటువంటిది. అది ధర్మరాజు ప్రజ్ఞ అని అన్నాడు. వంట చేసేవాడు చేయవలసిన పని ఉంటుంది, కట్టెలు తీసుకురావడం, నరుక్కోవడం, వాటిని తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టడం, పొయ్యిలో పెట్టి బాగా వెలిగించడం. సెగ అని ఒక మాట ఉంటుంది. వంట ఎంత ముఖ్యమో వంటకి వాడవలసిన అగ్నిహోత్రపు స్థాయి అంత ముఖ్యం. సన్నని సెగ మీద పాకం పట్టారంటారు మీరు చూడండి. తప్ప పొయ్యి ఒకేలా మండుతుండగా అన్నీ చేయకూడదు. సిమ్ ఒకటి ఉంది కదండి, సన్నని సెగ అంటే సిమ్ కదా, అన్నీ ఒక్కలా చేసేస్తే మాడిపోతాయి. పోపు పెట్టినప్పుడు హయ్యే, అదేంటి కుక్కర్ పెట్టినప్పుడు హయ్యే పెడితే దిక్కుమాల పోపు అంతా నల్లగా ఉంటుంది. ఉప్మాలో ఆవాలు కనపడవు, నల్లగా ఏవో దుమ్ము కణాలు పడిపోయినట్టు ఉంటుంది. పోపు వేయించినప్పుడు సిమ్లో పెట్టాలి, కుక్కర్ పెట్టినప్పుడు హైలో పెట్టాలంటే మీకు ఇందులో ప్రావీణ్యం ఉందా అని అడగండి, చెప్పేస్తే చాలు. థియరీ తెలిస్తే ప్రాక్టికల్ తెలియాలని ఏం లేదు కదా. అందుకని ఆయన అన్నాడు, ఆ సెగ పెట్టడం, కట్టెలు విరవడం, మళ్ళీ అవి పచ్చి కట్టెలు తీసుకొచ్చి పెట్టేశారనుకోండి, మీరు వండిన వంట పొగవాసన వస్తుంది. ఆ కాఫీ బాగుంది కానండి, పొగవాసన వచ్చేసింది కాఫీ అంటారు. కూర పొగకంపు వచ్చేసింది అంటారు. అందులో పొగకంపు రాకూడదంటే కట్టెలు భగభగ మండేటట్టు ఉండాలి. ఒక్కొక్కటి వండేటప్పుడు సన్న పేళ్ళు పెట్టి వేయించాలి. ఒక్కొక్కటి వండేటప్పుడు పెద్ద సెగతోటి మంచి బాగా గంగాళంలో కుత 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 ఉడకాలి. దానికి దూరంగా నిలబడి ఆ చేతిలో గరిట పట్టుకుని గిర్ర 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 తిప్పాలి. ఇలా ఎత్తి ఇలా ఒక్కసారి ఇలా పోసి చూస్తే సన్నతి తీగపాకం వచ్చిందో, లేకపోతే అది బాగా ముద్దగా ఉందో, ఇంకొంచెం పదార్థం కలపాలో, తిప్పాలో, సెగ తగ్గించాలో, సెగ పెంచాలో, ఇంకొంచెం సేపు ఉంచాలో, పొయ్యిలో కట్టెలన్నీ బయటికి తీసి నీళ్లు ఆర్పేసి ఓసారి మూత బోర్లించి పెట్టేస్తే మంచి బాగా పచనం అవుతుందో తెలుసున్నవాడయి ఉండాలి. ఇవన్నీ నాకు తెలుసన్నయ్యా అన్నాడు. తెలుసన్నయ్యా అంటే వినయంగా చేస్తాడని మీరు అనుకోకండి. ఆ పౌరుషం వంటలో కూడా ఎలా ఉంటుందో తెలుసా అండి. పర్య పాపంగ దునియగా విరువవలయు ఎడల కాళ్ళుల చేతుల తొడల పట్టి కడగి అనువుగ చేసి పొయ్యిడుదుగాని కత్తి గొడ్డలి ఎడుగని కట్టి ఎలకు. ఎక్కడికి పోతుంది భీమసేనుడు పౌరుషం. అన్నయ్య ఎలా వండుతానో తెలుసా, కట్టెలు పెద్ద పెద్ద దొంగలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి పొయ్యిలో పెట్టడానికి పేళ్లు ఎంతంతవి కావాలో అంతంత పేళ్లు నా తొడల కింద పెట్టి విరిచేస్తా, కాళ్ళ కింద పెట్టి విరిచేస్తా, గుండెల మీద పెట్టి విరిచేస్తా, చేతులతో విరిచేస్తా, కత్తి గొడ్డలి లేకుండా కర్రలన్నీ విరిచి పొయ్యిలో పెట్టి వంట చేసి చూపిస్తానయ్య. ఎందుకంటే దానికి అంత పౌరుషం. అది భీమసేనుడి పౌరుషం. అలా మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏమైనా మా పెళ్ళికి వంట చేయాలి అన్నారు అనుకోండి, కత్తి గొడ్డలి అడిగని కట్టియలకు అన్నారు అనుకోండి, రేపు మాట్లాడతాను మీతోటి, మీరు వెళ్ళిరండి నేను మాట్లాడతాను, కొంచెం ఏదో ఫోన్ వచ్చి మర్చిపోయానని చెప్పి మీరు వెంటనే తప్పుకుంటారు. ఎందుకు ధర్మరాజు గారు భయపడ్డాడో మీకు ఇప్పుడు అర్థం అవ్వాలి. ఏమి డాక్టర్ గారు అలా మాట్లాడతాడు ఆయన. పర్య పాపంగ దునియగా విరువవలయు ఎడల కాళ్ళుల చేతుల తొడల పట్టి కడగి అనువుగ చేసి పొయ్యిడుదు కాని కత్తి గొడ్డలి ఎడుగని కట్టి ఎలకు. ఏమి తిక్కనగారండి మహానుభావుడు, ఏమి పద్యరచన. పరకాయ ప్రవేశం చేసేశారంటే మహానుభావుడు పాత్రలోకి. చాలా సంతోషించారు. మరి అయితే ఒరే ఇంకా ఎవరి జోలికి వెళ్ళవా, ఇలా వంట చేసుకుంటూ కూర్చుంటావా ఏడాది? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ధర్మరాజు గారికి నిజంగా ఆంతరమునందు భీమసేనుడు ఎవరి జోలికి వెళ్లకుండా ఉండడం ఇష్టం కాదు. ఎందుకో తెలుసా అండి, కేవలం భీమసేనుడు ఇలా వంటలు చేసుకుంటూ వంట వార్పు చేసుకుని వచ్చిన వాళ్ళకి అన్నాలు పెట్టుకుని కూర్చున్నాడు అనుకోండి. ఏడాది అయిపోయిన తర్వాత ఒరే మల్ల యుద్ధం చేయాలంటే పట్లన్నీ మర్చిపోయాను అన్నయ్య, ఇప్పుడు ఒళ్ళు పట్టేస్తుంది, స్పాండలైటిస్ వచ్చేసింది అన్నయ్య, వాడు పట్టుకుంటే కిందడిపోతాను అన్నయ్య అన్నాడు అనుకోండి. ఇంకా కురుక్షేత్ర యుద్ధమే వస్తుంది, సింహాసనమే వస్తుంది. అందుకే పౌరుష ప్రతాపాలు దిక్కుమాలిన వంట చేసుకోవడానికే. అందుకు కాదు, ఆయనకి శరీర వ్యాయామం ఉండాలి. అందుకే ఏవి చేస్తే తన శరీర పటుత్వం నిలబడుతుందో తెలుసు భీమసేనుడికి. ఏడిచిందండి ద్రౌపదీదేవి, నాకెంత బాధ కలిగిందో తెలుసా అని ఏడిచింది ఒకప్పుడు. విరాట్రాజు గారు కొలువు తీర్చి అందరి మధ్యలోనూ భీమసేనుడిని పిలిచి పులిని వదిలేసేవాడు. ఏది ఆ పులిని పట్టుకో చూస్తానని.
ఆ పులి మీద పడి ఘాట్లు పెట్టి పంజాలతో కొడుతుంటే బాగా దట్టించి లంగోటా కట్టి మహానుభావుడు ఆ పులితో యుద్ధం చేసి దాన్ని మోకాలు పెట్టి కింద తొక్కి చంపి నెత్తురుతో నిలబడితే శహభాషణ అందరూ అంటుంటే పౌరుష ప్రతాపాలతో శత్రువుల్ని దునుమాడగలిగినటువంటి వాడు సామాన్యమైనటువంటి పౌరుల మధ్యలో పులులు వదులుతుంటే, ఏనుగుల్ని వదిలితే, సింహాల్ని వదిలితే, మల్లయోధుల్ని వదిలితే నువ్వు వాళ్ళతో యుద్ధం చేసి నెత్తురోడుతూ లేచి నిలబడితే ఇంకొకడు వచ్చి నీ చెయ్యి పైకెత్తి వలలుడు చాలా గొప్పవాడు అంటుంటే, అందరూ నిన్ను వంటవాడు మల్ల యుద్ధం చేసుకునేవాడు అని అంటుంటే నేను ఎంత ఏడ్చానో తెలుసా? సామ్రాట్టుకి తమ్ముడివి, భీమసేనుడివి, మహానుభావుడివి, ఓర్చుకున్నావయ్యా. నిన్ను నేను విరాట్రాజు ముందు అలా చూస్తుంటే నాకు ఎంత ఏడుపు వచ్చిందో తెలుసా? అందరూ జేజేలు కొడుతుంటే నేను పక్కకి తిరిగి కళ్ళొత్తుకుంటే నీకేమిటవుతాడు భీముడు, నువ్వెందుకు బాధపడుతున్నావు నన్ను అడిగితే చెప్పుకోలేక ఏడిచాను. అంతటి ఉద్ధతి ఉంది అని ధర్మరాజు అనుకోవడం ఖచ్చితమే, కానీ అలా మాట్లాడారు కాబట్టే అంత ఓర్పు పట్టాడు మహానుభావుడు. అలా ధౌమ్యుడు చెప్పాడు కాబట్టి అంత ఓర్పు పట్టాడు. ఎన్ని కష్టాలు పడ్డారండి విరాటపురం అంటే. పాండవుల కష్టాలు చదువుకుంటే మనం పడిన కష్టాలు ఏపాటి కష్టాలు, మనం పడుతున్న కష్టాలు ఏపాటి కష్టాలు, మనం ఎంత సుఖమయమైన జీవితాన్ని గడుపుతున్నాం రా అనిపిస్తుంది. కాబట్టి ఈ మాటలు చెప్పి అన్నయ్య ప్రభువు యొక్క సంతోషం కోసం అప్పుడప్పుడు మదపుటేనుగులతో, పులులతో, సింహాలతో, మల్ల జోదులతో యుద్ధం చేస్తాను, మల్ల యుద్ధం చేస్తాను. అనేక మంది మల్లయోధులు నా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళందరితో యుద్ధం చేసి ఓడిస్తాను, కానీ చంపనన్నయ్యా. ఎందుకో తెలుసా అండి? చంపేశాడు అనుకోండి, ఇంతమందిని చంపేస్తున్నాడని అనుమానం వస్తుంది దుర్యోధనుడికి. కాబట్టి చంపను, ఓడించి వదిలేస్తుంటాను అంతే. కాబట్టి వార్త పైకి వెళ్లకుండా నా శరీరానికి వ్యాయామము నడుస్తూ ఉంటుంది, నేను చెయ్యగలిగినవి చేస్తూ ఉంటాను. ఏడాది అయిపోయిన తర్వాత కురుక్షేత్రంలో కౌరవుల్ని ఢీకొన్నప్పుడు నా శక్తి క్షీణించకూడదు. అలాగని నా పౌరుషం అవధి దాటి బయటపడకుండా జాగ్రత్త తీసుకుంటాను. నువ్వు బెంగ పెట్టుకోకన్నయ్యా అన్నాడు. అన్నయ్య మార్గం చెప్పావుగా, ఒకవేళ ఎవరైనా నీకింత మల్ల యుద్ధం ఇంత వంట ఎక్కడిది అని అడిగితే ధర్మరాజు గారు కొలువులో వంటలు చేశారని చెప్పుకుంటానన్నయ్యా అన్నాడు. నిజంగా కన్నులు చెమర్చి ఉంటాయి ధర్మరాజు గారికి. చాలా సంతోషించాడు. షహబాష్, చాలా ఆనందం రా అన్నాడు. అర్జునుడి వంక తిరిగాడు. అర్జునుడి యొక్క తేజస్సు దాటడం అసలు ఆయన యొక్క స్వరూపము చేత కష్టం. ఎందుకని అంటే ఆయన చేతులకి కాయలుంటాయి, ఆయన భుజానికి కాయలుంటాయి. ఆయన ఆజానబాహు, నిలబడితే మోకాళ్ళ కిందకి చేతులు వేలాడుతుంటాయి. అపారమైనటువంటి తేజోమూర్తి. అటువంటి వాడు ఎక్కడైనా నిలబడితే ఏ మాట చెప్పినా కనిపెట్టేస్తాడు. ఇతను గొప్ప విలుకాడు, అందుకే చేతులు ఆ వింటినారిని లాగిన చోట్ల కాయలు కాశాయి, భుజాల మీద కాయలు కాశాయి. ఇతను గొప్ప విలుకాడని లోకం పసిగడుతుంది. కాబట్టి ఇప్పుడు అర్జునుడిని దాచడం కష్టం. అతను ఏ పని చేస్తున్నా తెలిసిపోతాడు. అతను ఇందులోకి నేను చేరుతాను అని చెప్పడం సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఆయన పౌరుష పరాక్రమాల్ని దృష్టిలో పెట్టుకుని ఎలా ఒదుగుతావు నువ్వు, ఇందులోకి ఒదగగలవు అని బెంగ పెట్టుకుని మాట్లాడుతున్నాడు ధర్మరాజు. రెండు, ఇందులోకి ఒదిగిన ఇంత పరాక్రమం ఉన్నవాడివి అందులో ఉండడం నాకెంత క్లేశంగా ఉంటుంది. అది కూడా ఆయనకి ఒక రకంగా బాధాకరమైనటువంటి విషయం. ఖాండవమీర్చి దేవతలుగానని ఈశ్వరుగాంచి దుర్బలోద్దండ మహాసుర ప్రతతి దర్పమడంచి ప్రియంబునర్చి ఆఖండులుడున్న గద్దియ సగంబున నుండి మహానుభావుడీ తండొక మర్త్యుచేరి అనుదత్తత నిమ్మి కొల్చువాడుకో. ఎంత బాధపడ్డాడో నిజంగా అర్జునుడి వంక చూసి మాట్లాడుతూ. ఇటువంటి తమ్ముళ్ళు ఇంత కష్టానికి లోనవుతున్నారు. ఖాండవమీర్చి మాట చిన్నది, కానీ అది జ్ఞాపకం ముందొచ్చింది ధర్మరాజుకి. అర్జునుడి వంక చూడగానే ముందు ఏది జ్ఞాపకం వచ్చిందంటే ఆ విషయం జ్ఞాపకం. అర్జునుడు చేసినవి ఎన్నో ఉన్నాయి, కానీ ఏవి ధర్మరాజుకి గుర్తు రాలేదు. ఖాండవమీర్చి అన్నాడు. మీరు చూడండి, హంసతూలికా తల్పాల మీద పడుకునేటటువంటి వారు, సేవకుల చేత సేవలు చేయించుకునేటటువంటి వారు, కొన్ని వేల మందిని తన కన్నుసన్నులతో ఆజ్ఞాపించగలిగిన వాడు ఒక కారాగారంలో కింద పడుకున్నాడు అన్నాడు అనుకోండి. కారాగారంలో కింద పడుకున్నాడు అని మొదలు పెట్టరు,
పైన ఆయన జీవితంలో అనుభవించిన సౌఖ్యాలు చెప్పి ఇప్పుడు కారాగారంలో నేల మీద పడుకున్నాడు అంటారు. ఇది దైన్యాన్ని సూచిస్తుంది. అలా ఉండడం చాలా కష్టం అన్న విషయాన్ని సూచిస్తుంది. అలా ఇందులోకి ఒదగగలడు అర్జునుడు. ఖాండవమీర్చే అన్నాడు. ఈ ఖాండవమీర్చే అన్న మాట అనడం వెనకాతల అర్జునుడి యొక్క అవతార రహస్యం ఉంది. ఎందుకనో తెలుసా అండి? ఒకానొకప్పుడు ఖాండవవనం దగ్గరికి వెళ్ళి కృష్ణార్జునులు ఇద్దరూ కూర్చున్నారు విహారం చేసి. కూర్చుంటే అగ్నిదేవుడు వచ్చాడు. వచ్చి నాకు ఈ ఖాండవవనాన్నంతటినీ దహించాలని ఉంది, అందులో ఔషధులు ఉన్నాయి, నేను ఎప్పుడెప్పుడు దీన్ని కాల్చి తినేద్దామని కాల్చడం అంటే అగ్నిహోత్రుడు తినడం, నేను ఎన్ని మార్లో దీన్ని తినదామని ప్రయత్నించాను, ఇప్పటికి 7 మార్లు ప్రయత్నించాను. 7 మార్లు నేను దీనిలోకి ప్రవేశించగానే ఇంద్రుడు వచ్చి, ఆయన వర్షములకు అధిపతి, మేఘములను తీసుకొచ్చి వర్షం కురిపిస్తాడు. నేను ఆ వనాన్ని దహించలేను, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాను. నాకు చాలా బాధగా ఉంది, ఈ వనాన్ని నేను తిని తీరాలి, కానీ తినలేకపోతున్నాను. మరి ఇంద్రుడు ఎందుకు కాపాడుతుంటాడు ఈ వనాన్ని అని మీకు అనుమానమేమో. ఈ వనాన్ని కాపాడడానికి కారణం ఏమిటంటే అందులో ఆయన స్నేహితుడు తక్షకుడు ఉన్నాడు. తక్షకుడు పరీక్షిత్తుకి తెరిచినవాడు. తక్షకుడు ఇంద్రుడికి స్నేహితుడు. అందుకేగా తక్షకుడు వెళ్ళి ఆ సర్పయాగం చేస్తుంటే ఇంద్రుడి యొక్క సింహాసనాన్ని చుట్టుకుంటే సహేంద్ర తక్షకాయ స్వాహ అన్నారు. కాబట్టి ఆ తక్షకుడు అందులో ఉన్నాడు కాబట్టి రక్షిస్తూ ఉంటాడు ఇంద్రుడు. నేను ఎప్పుడు తిందామని వెళ్ళినా పైనుంచి వర్షం కురిపిస్తాడు. 7 మార్లు ప్రయత్నించాను, తినలేకపోయాను. పోన్లే, నువ్వు సర్వభక్షకుడివి, అందరూ బోల్డ్ పెడుతుంటారు, తింటుంటావుగా, ఆ ఖాండవనం ఒకటి తినకపోతే నీకు వచ్చిన నష్టమేమిటి అంటావేమో. నాకు ఒక పెద్ద ఇబ్బంది ఒకటి వచ్చింది. ఇది కూడా కృష్ణార్జునుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రాహ్మణ రూపంలో వెళ్ళి అడిగాడు. ఎక్కడ వచ్చిందో తెలుసా నాకు ఈ ఇబ్బంది అంతా? ఒకానొకప్పుడు శ్వేతుడు అనబడేటటువంటి ఒక రాజు ఒకడు ఉండేవాడు. ఆయన ఆ రాజు రాజర్షి. ఆ రాజర్షి అయినటువంటి శ్వేతకి 100 సంవత్సరములు జరిగేటటువంటి సత్రయాగం చెయ్యాలి అని సంకల్పం చేశాడు. అంతకు ముందే ఆయన ఎన్నో యజ్ఞయాగాలు చేశాడు. నీకు అదే పని, ఇంకా యజ్ఞయాగాలు చేస్తుంటావు, నీకు యాజకత్వం చేయలేము, ఇంకా ఇక్కడే మేము ఉండిపోవలసి వస్తోందని బ్రాహ్మణులందరూ వెళ్ళిపోయారు. ఆయనకి సత్రయాగం చేయాలని కోరిక కలిగింది. ఎలాగా? ఎవరు సత్రయాగం చేయించే వాళ్ళు దొరకట్లేదని పరమశివుణ్ణే యాజకత్వానికి తీసుకొద్దామని కైలాస పర్వతం మీద కూర్చుని తపస్సు చేశాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సరదా, ఒక్కొక్కడు గవ్వలు సిద్ధం చేస్తాడు, ఆయనకి యజ్ఞాలు చేయడం సరదా. అలా తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. నేను 100 ఏళ్ళు సత్రయాగం చేస్తాను, నువ్వు యాజకత్వం చెయ్యొచ్చు, కూర్చుని మంత్రాలు చెప్పన్నాడు. అంటే పరమశివుడు అన్నాడు, ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి, అది చేయడానికి బ్రాహ్మణులు ఉన్నారు, నేను వచ్చి యాజకత్వం చేయడం ఏమిటిరా? బ్రాహ్మణులు అందరూ నేను ఇంకా యాగాలు చేస్తుంటే అదే పనిగా ఈయన ఇంకా యాగాలు చేస్తూనే ఉంటాడండి బాబు, ఇక్కడ ఉండడం మాకు కుదరదు, మేము పెళ్ళం పిల్లలు ఉన్నారు, వెళ్ళిపోవాలి కదా అని వెళ్ళిపోయారంటే ఎవరు లేరు, ఉండట్లేదు, అందుకని మిమ్మల్ని అడిగాను, 100 ఏళ్ళు ఉండమంటే ఎవరు ఉండమంటున్నారు అన్నాడు. అయితే ఒక పని చేయి, నేను దుర్వాసో మహర్షిని పంపిస్తానని దుర్వాసో మహర్షిని పంపించారు పరమశివుడు. ఆయన వచ్చి 100 సంవత్సరముల సత్రయాగాన్ని చేస్తారు. కానీ దుర్వాసో మహర్షి వచ్చి సత్రయాగం చేయించాలి అంటే అగ్నిహోత్రుడు ప్రీతి చెందాలి. అగ్నిహోత్రుడు ప్రీతి చెంది దుర్వాసో మహర్షి వచ్చి యాజకత్వం చేసేటట్టుగా అనుగ్రహించాలి. ఆయన ప్రీతి చెంది దుర్వాసో మహర్షి వస్తే బాగుండని కోరుకుంటే దుర్వాసో మహర్షి వస్తారు. అలా జరగాలంటే 12 సంవత్సరముల పాటు ఎక్కడా మధ్యలో ఆగకుండా ఆజ్యధార పోయి అగ్నిహోత్రంలో, అంటే నీతి ధార 12 ఏళ్ళు పోయి. అలాగా అంటే ఈ శ్వేతకి 12 సంవత్సరముల పాటు ఆజ్యధార అగ్నిహోత్రంలో పోశాడు. 12 ఏళ్ళు తింది అగ్నిహోత్రం నేతిని. 12 ఏళ్ళు శ్వేతకి పోసేసినటువంటి నెయ్యంతా తినేయడం వల్ల నాకు పిచ్చిదాహం పట్టుకుంది. పిచ్చిదాహం, ఇన్ని నీళ్లు తాగినా నా దాహం తీరట్లేదు, దానికి తోడు కడుపు నొప్పి. నెయ్యి ఎక్కువ తినేశాను 12 ఏళ్ళు, పైగా 100 సంవత్సరములు సత్రయాగం చేశాడు. చేసినప్పుడు మళ్ళీ అగ్ని ఉండంలో నెయ్యి వేశాడు. ఇంత నెయ్యి తినేశానేమో, ఆ శ్వేతకి పోసిన నీతికి నాకు దాహం కడుపు నొప్పి పట్టుకున్నాయి. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? అగ్నిహోత్రుడు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగాను, అయ్యా నేను ఆ ఖాండవవనంలో ఔషధులు ఉన్నాయి, ఆ ఔషధులు తింటే నా కడుపు నొప్పిపోతుంది, నా దాహం పోతుంది. ఒక్కొక్కడు చూడండి పిచ్చి దాహం కింద ఉందండి, బీరకాయ నువ్వుపప్పు కూర తినేశాను, కాస్త నిమ్మ సోడా తాగేస్తానంటాడు, ఒక్కొక్కడు టీ తాగేస్తానంటాడు. అలా ఖాండవవనాన్ని దహించేస్తే ఆ కడుపు నొప్పి దాహం తీరిపోతాయి అగ్నిహోత్రుడికి.
అందుకని దాన్ని దహిద్దామని 7 మార్లు వెళ్ళాను, కానీ ఇంద్రుడు వర్షం కురిపిస్తున్నాడు. కారణం ఏమిటంటే తక్షకుడు అందులో ఉన్నాడు. నేను ఆ వనాన్ని కాల్చేస్తే ఆ పాము కాలిపోతుంది. పాము కాలిపోతుంది కాబట్టి పామును రక్షించుకోవడానికి ఆ వనం కాలకుండా ఆయన నీళ్లు పోసేస్తున్నాడు, పైనుంచి వర్షం కురిపిస్తున్నాడు. కాబట్టి మీరేమైనా మాట సాయం చేసి కొంచెం ఆ తక్షకుడిని ఎక్కడికన్నా వెళ్ళిపోమ్మనండి, నేను ఆ వనం కాల్చేస్తానని అడిగాడు. అయితే బ్రహ్మగారు అన్నాడు, వదలడు అలా ఇంద్రుడు. అంటే పట్టుదలలు అనేటటువంటివి ఎంత గమ్మత్తుగా ఉంటాయంటే, మీరు కొంచెం అటు కూర్చుంటారు ఏంటన్నారు అనుకో, నేను ఎందుకు కూర్చోవాలంటే అది అలా ఎందుకు పట్టుదల అంటే దానికి ఏం అర్థం ఉండదు. అంటే అలాగ నేను కూర్చుంటే నా మర్యాద పోయింది అనుకుంటాడు వాడు. ఈ పెట్టిలో బట్టలు పెట్టుకో అన్నారు అనుకోండి, మీరు ఎవరినన్నాను నేను ఎందుకు పెట్టుకోవాలి అంటే మీరు వెంటనే నేను పెట్టేసుకుంటానడం మంచిది, లేకపోతే ఏమవుతుందంటే గొడవ వస్తుందన్నమాట. ఆయన దాన్ని ఏం చేస్తాడంటే తన వ్యక్తిత్వమునకు చిన్నతనంగా భావన చేస్తాడు. ఒక్కొక్కడు చూడండి, ఆయన కూర్చున్న కుర్చీ మీరు ఏదో గబుక్కుని ఇలా కుర్చీలాక్కుని కూర్చొని అనుకోండి, అలా ఇష్టం వచ్చినట్లు నా కుర్చీలో కూర్చోవడం ఏంటంటాడు. ఆ కుర్చీ అదే పెద్ద సింహాసనం ఏం కాదు, ఇచ్చే గౌరవం ఇస్తారు. ఇరవై కాళ్ళు నెప్పెట్టి గబాలను గబుక్కుని కుర్చీలో కూర్చున్నాడు, అంత మాత్రం చేత ఉపద్రవం ఏం వచ్చి లేదా కూర్చో, అదే సింహాసనం ఏం కాదు, దానికి ఏం పట్టాభిషేకం చేసింది కాదు అంటే ఈగో ప్రాబ్లమ్స్ అంటారు. అలా అక్కర్లేనటువంటివన్నీ చిలవల పొలవలు చేసేసుకుని చాలా దూరం వెళ్ళిపోతారు. అలా నా స్నేహితుడు తక్షకుడు ఎందుకు వెళ్ళాలి, అవన నాకు కడుపు నొప్పిగా ఉందా, అక్కడ వాషలు ఉన్నాయి, ఇది కాకపోతే ఇంకోటి వెతుక్కోవాలి, ఎవరు తినమన్నాడు నిన్నంత నెయ్యి, నన్ను నేను ఎందుకు తిన్నానయ్యా, మరి 12 ఏళ్ళు ధారపోసాడంటే 12 ఏళ్ళు ధారపోస్తే నాకు కడుపు నొప్పి వస్తుందని ఆయన చెప్పలేకపోయావు, నా స్నేహితుడు మనం తినేస్తావా అని ఇంద్రుడు అంటాడు. నా కడుపు నొప్పి ఎలా తగ్గుతుంది, నా దాహం ఎలా తీరుతుంది. అందుకని బ్రహ్మగారిని పెద్ద మనిషి కాబట్టి మాట అడిగారయ్యా మీరు వెళ్ళి చెప్పండి అని. అంటే ఆయన నేను చెప్తే వాడేమి వినడం, అలా వినడు. ఎందుకంటే ఆయనకి ప్రాణ స్నేహితుడు తక్షకుడు అక్కడ ఉన్నాడు, ఆ తక్షకుడిని ఎక్కడికో వెళ్ళమని ఇంద్రుడు చెప్పడం. కాబట్టి ఓ పని చేయండి, నరనారాయణులు ఇరువురు కృష్ణార్జునులుగా భూమండలం మీద ఉన్నారు, నువ్వు అలా వేచి చూడు. ఎప్పుడో ఒకప్పుడు కృష్ణార్జునులు వచ్చి అక్కడ కూర్చుంటారు. కూర్చున్నప్పుడు బ్రాహ్మణ రూపంలో వెళ్ళి అడుగు, అగ్నిహోత్రుడు బ్రాహ్మణుడు వెళ్ళి అడిగితే బ్రాహ్మణుల అభ్యర్థన కాదనరు. అప్పుడు నువ్వు అడిగితే ఖాండవనాన్ని దహించడానికి ఇంద్రుడు అడ్డు రాకుండా కృష్ణార్జునులు చూస్తారు. అలాగే చేస్తానన్నాడు. ఆ రోజు అగ్నిహోత్రుడి అదృష్టం కొద్దీ కృష్ణార్జునులు ఇద్దరు వచ్చి ఖాండవనం దగ్గర కూర్చున్నారు. వెంటనే వెళ్ళి బ్రాహ్మణ వేషంలో వెళ్ళి వాళ్ళని, అయ్యా నా కోరిక తీర్చాలన్నది. ఏమిటన్నారు, నేను ఈ ఖాండవనం దహిస్తాను అగ్నిహోత్రుడు, ఎందుకు ఈ కథ అంతా చెప్పాడు. అంటే వాళ్ళు అన్నారు, సరే మీకు మాట ఇచ్చాం కాబట్టి మేము రక్షిస్తాం, మీరు అగ్నిహోత్రం ఆ వనాన్ని తినేటప్పుడు ఇంద్రుడు వర్షం కురిపించకుండా మేము చూస్తాం, కానీ అన్ని వేళలా అస్తమానం అదే పనిగా అన్నీ పట్టుకుని వెళ్ళిపోంగా. ఏదో ఆఫీస్కి వెళ్తున్నారు అనుకోండి, ఆఫీస్కి వెళ్తుంటే ఓ చిన్న క్యాలిక్యులేటర్ ఓ పెన్ను అవన్నీ జేబులో పెట్టుకుని వెళ్తారు. అంతేకాని పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి వెళ్ళేటప్పుడు అదేంటంటే ఉద్యోగం చేస్తున్నారు పెన్ను లేదా మీ జేబులో అంటే అదేంటి అలా ఎందుకు పెట్టుకుని వెళ్తారు. ఇప్పుడో వచ్చే నెలలో తిరుపతి వెళ్దామని టికెట్లు పెట్టుకున్నారు, ఇవాళ ఏదో అలా వెళుతూ గబుకుని స్టేషన్లోకి వెళ్ళారు, ఎలాగో రిజర్వేషన్ టికెట్లు ఉన్నాయి కదా జేబులో పెట్టుకు రావద్దా అంటే అలా ఎందుకు పెట్టుకుంటావు, అస్తమానం పెట్టుకో కదా, ఎప్పుడు కావలసిన ఉపకరణాలు అప్పుడు పట్టుకుంటారు. ఏదో వ్యాహ్యాళికి వచ్చాం కానీ మా ధనస్సులు బాణాలు రథాలు ఇవి మేమేం తెచ్చుకోలేదు, ఏదో సరదాగా అలా కబుర్లు చెప్పుకుంటూ వచ్చాం, మీరు అడిగారు. మరి ఇప్పటికిప్పుడు తినేస్తానంటే ఇప్పటికిప్పుడు రక్షించడానికి మా దగ్గర ఏం లేవు, అవన్నీ మిమ్మల్ని రక్షించడానికి అన్నారంటే ఆయన అన్నాడు, మీరు ఇంటికి వెళ్ళి తెచ్చుకోక్కర్లేదు, నేను మీకు కొత్త సెట్ ఇచ్చేస్తానన్నాడు. అది కూడా మామూలుది కాదు, అద్భుతమైనటువంటి ఆయుధాలు మీకు సమకూరుస్తాను అని ఆయన వెంటనే వరుణుణ్ణి ప్రార్థించాడు. వరుణుడు వచ్చాడు, వచ్చి గాంధీవాన్ని అర్జునుడికి ఇమ్మన్నాడు. ఆ గాంధీవం మీరు విందురు కానీ ఎదర విరాట పర్వంలో వస్తుంది. ఆ గాంధీవం యొక్క వింటినారిని టంకారం చేస్తే కొన్ని వేల మంది నెత్తురుకక్కుకు పడిపోతారు, అంత శక్తివంతం ఆ గాంధీవం. అర్జునుడికి ప్రాణం గాంధీవం అంటే, అందుకే ఆఖరికి స్వర్గారోహణ పర్వంలో స్వర్గానికి వెళ్ళిపోతూ కూడా గాంధీవం పట్టుకుని వెళ్ళాడు. ఆయన అన్నాడు, అది నా శరీరంలో అంతర్భాగం అన్నాడు, అంత ఇష్టం ఆ గాంధీవం అంటే. ఈ గాంధీవం నీకు ఇస్తాను, దీనితో పాటు అక్షయ బాణ తూణీరములు, దానితో పాటు ఒక స్వర్ణ రథం, దానితో పాటు గాంధర్వ అశ్వములు పూంచినటువంటి రథాన్ని ఇస్తాను. ఈ రథం ఎక్కి గాంధీవం పట్టుకుని ఆ బాణతూణీరములతో నీవు నన్ను రక్షించు, నేను ఖాండవనాన్ని దహించేటప్పుడు. కృష్ణుడికి సుదర్శన చక్రం కౌమోదకి ఇస్తాను అని చక్రాన్ని కౌమోదికిని అగ్నిహోత్రుడు ఇచ్చాడు ఖాండవన దహన సమయంలో. ఇప్పుడు సరే మేము నిన్ను కాపాడతాము, నువ్వు తినే అన్నాడు. అటువైపు కృష్ణుడు నించున్నాడు, ఇటువైపు అర్జునుడు నించున్నాడు. మధ్యలో పెద్ద పెద్ద నాలుకలు చాపి అగ్నిహోత్రుడు ఆ ఖాండవనాన్ని దహించేస్తున్నాడు.
జంతువులు ఎక్కడివక్కడ కాలిపోతున్నాయి. గంగావతరణం ఎలా ఉంటుందో ఖాండవవన దహనం అలా ఉంటుంది. రెండూ పరస్పర విరుద్ధం. అది నీళ్లు రావడం, ఇది కాలిపోవడం. ఇంత పెద్ద మంటలు రేగిపోతున్నాయి. ఆ లోపల ఉన్న సరోవరాల్లో ఉన్న నీళ్లన్నీ ఉడికిపోయి లోపల ఉన్న తాబేళ్లు, ఎండ్రకాయలు, చేపలు మరణించి వాటి శరీరాలు పైకి తేలిపోతున్నాయి. పక్షుల గూళ్లల్లో ఉన్న గూళ్ళు తగలబడిపోయాయి. వేడిగాలికి పక్షులన్నీ కాలిపోయాయి. లోపల ఉన్నటువంటి కర్పూర చెట్లు, గంధపు చెట్లు, తక్కువల వృక్షాలు కాలిపోయి పొగలు పైకెడుతుంటే అబ్బా ఏమి సువాసనని దేవతలందరూ నిలబడి ఆ సువాసనలు ఆఘ్రానించారు. అంత గొప్ప ఖాండవవన దహనం. అగ్నిహోత్రుడు వాయువు యొక్క సహాయంతో ఆ వనాన్నంతటినీ తినేస్తున్నాడు. పారిపోతున్నటువంటి క్రూర మృగాలు, కలుగులలో ఉన్న పావులతో సహా తగలబడిపోతున్నాయి. ఇంత కాలిపోతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి రక్షక భటులు అర్జునుడి మీదకి వెడితే అర్జునుడు బాణప్రయోగం చేసి వాళ్ళని నిగ్రహించాడు. వాళ్ళు పరిగెత్తుకెళ్ళి ఇంద్రుడికి చెప్పారు, ఖాండవవనాన్ని అగ్నిహోత్రుడు దహించేస్తున్నాడని. ఇంద్రుడు గబగబా తన వెనక కారుమేఘాలని పట్టుకుని వచ్చాడు. వర్షం కురవండి అన్నాడు. గొప్ప వర్షాన్ని కురిపిస్తున్నాయి ఆ మేఘాలు. కానీ ఒక నీటి చినుకు కూడా అగ్నిహోత్రం మీద పడకుండా ఆగ్నేయాస్త్ర ప్రయోగం చేసి నీటిని ఆకాశంలోనే తాగేటట్టు చేసేశాడు అర్జునుడు. ఆశ్చర్యపోయి ఇంద్రుడు ఇలా కాదని పెద్ద పెద్ద పిడుగులతో కూడినటువంటి పెద్ద పెద్ద ఆ వడగళ్ళు కురిసేటట్టుగా చేశాడు. నారాచబాణ ప్రయోగం చేసి ఇంటి మీద కప్పెలా కడతారో అలా వనమంతటికి కనుమూసి కను తెరిచే లోపల ఒక పెద్ద బాణ కప్పు ఒక దాన్ని నిర్మాణం చేసి నీటి చుక్క కింద పడకుండా ఇలా నీళ్లన్నీ కారిపోయి ఖాండవవన అవతలకి పడిపోయేటట్టు అగ్నిహోత్రుడు చక్కగా తినేసేటట్టు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు దానివల్ల ఏమైంది, పైకి గిరిపారిపోతున్న ప్రాణులు కూడా ఎగరకుండా అగ్నిహోత్రుడు పడిపోయి చచ్చిపోయాయి. జిరిత వృత్తాంతం అని మీరు విని ఉంటారు. అది ఖాండవవన దహనంలోది. ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి నేను దాని జోలికి వెళ్ళను. కాబట్టి ఇన్ని ప్రాణులు మరణిస్తుంటే అశ్వసేనుడు అని ఒక పాము, ఆ పాము తక్షకుని యొక్క దేహ సంబంధం ఉన్న పాము, అది తోకని తన తల్లిని కరవమని తల్లి దాని తోకని కరిచి ఉండగా ఊర్ధ్వలోకానికి ఎగిరిపోతుంది. అర్జునుడు చూసి ఆ తల్లి కింద పడిపోయేటట్టుగా బాణప్రయోగం చేశాడు. ఆ తల్లి మంటల్లో పడి కాలిపోయింది. కొడుకు పైకి లేచి వచ్చి అర్జునుడిని స్తోత్రం చేసి శరణాగతి చేశాడు. విడిచిపెట్టాడు. నలుగురే బతికారు ఖాండవవన దహనంలో. అది తర్వాత చెప్తాను ఎప్పుడైనా. ఇప్పుడు అది అప్రస్తుతం. కానీ నేను ఎందుకు చెప్పవలసి వచ్చింది అన్నదానికి చెప్తున్నాను అంతే. ఖాండవమీర్చే అన్నాడు. అందుకే ధర్మరాజు గారు ఉత్తినేం లేదా మాట. ఇప్పుడు ఇంత ఖాండవవన దహనం జరిగిపోతోంది. ఇంద్రుడు ఆపలేకపోతున్నాడు. ఈ స్థితిలో అశరీరవాణి పలికింది, ఇంద్ర నువ్వు కాదు, దిక్పాలకులందరూ కలిసి వచ్చి యుద్ధం చేస్తున్నారు అర్జునుడితో. కానీ అర్జునుణ్ణి మీరు నిగ్రహించలేకపోతున్నారు. కారణం ఏమిటో తెలుసా? వాళ్ళిద్దరూ కృష్ణార్జునులని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళిద్దరూ నరనారాయణులు. అందుకే సమస్త దేవతాలోకము ఒకటై వచ్చి యుద్ధం చేసినా అర్జునుణ్ణి మీరు ఆపలేరు. నీవు ఏ తక్షకుణ్ణి రక్షిద్దామని తాపత్రయపడుతున్నావో ఆ తక్షకుడు నిన్నటి రోజునే ఈ వనం నుంచి కురుక్షేత్రానికి వెళ్ళాడు. ఆయన లేడు ఇప్పుడు ఈ వనంలో. కాబట్టి అగ్నిహోత్రుడు ఈ వనాన్ని తినేసినా నీకు వచ్చిన బాధ లేదు, నీ స్నేహితుడు సురక్షితంగా ఉన్నాడన్నారు. అప్పుడు ఇంద్రుడు సంతోషించి వచ్చి కొన్ని అస్త్రాలని ఇద్దరికీ బహుమానంగా ఇచ్చాడు. ఆ ఖాండవమీర్చే అన్న దగ్గర ఖాండవవన దహనంలో సమస్త దేవలోకము అర్జునుడి ముందు ఓడిపోయింది. ఆయన నరనారాయణులలో నరుడి అంశలో ఉన్నవాడు అని అశరీరవాణి చేత నిర్ధారింపబడింది. అంతటి మహాపురుషుడు అర్జునుడు అని చెప్తున్నాడు ఇవాళ ధర్మరాజు గారు. అటువంటి వాడివి అంటే నువ్వెవరు అన్నప్పుడు ఏది పతాక సన్నివేశమో అది గుర్తొచ్చింది. అటువంటి వాడివి వేరొకరికి ఊడిగం చేయడమా, ఇది ఆయన బాధ. కాబట్టి ఖాండవమీర్చి దేవతలుగానని ఈశ్వరుగాంచి ఏం మాటలు వేసేసాడండి మహానుభావుడు ధర్మరాజు గారు. దేవతలుగానని ఈశ్వరుగాంచి, దేవతలు చూడలేని ఈశ్వరుణ్ణి చూశావు. ఇదో చాలా గొప్ప విషయం. ఎందుచేత అంటే ఇది కేవలం కిరాతార్జునీయమని మీరు అనుకోకండి. ఇందులో ఒక పెద్ద రహస్యాన్ని దాస్తున్నాడు ధర్మరాజు గారు. అరణ్యమాసంలో ఉండగా వ్యాసుడు వచ్చాడు ఒకప్పుడు. వచ్చి ధర్మరాజు గారితో అన్నాడు, నీకు నేను ఒక విద్య ఉపదేశం చేస్తాను, దాని పేరు ప్రతిస్మృతి. నేను ఈ విద్యని ఉపదేశం చేసినప్పుడు నువ్వు దాన్ని అర్జునుడికి ఉపదేశం చెయ్యి. ఆ ఉపదేశం వల్ల అర్జునుడు తపస్సు చేసి దిక్పాలురి అందరి యొక్క పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. ప్రపంచంలో ఎవరి దగ్గర లేనటువంటి అస్త్రశస్త్రములన్నీ అర్జునుడికి వశమవుతాయి.
అవి వశం కాకపోతే మిగిలిన వాళ్ళ మాట ఎలా ఉన్నా భీష్మ ద్రోణుల్ని కురుక్షేత్రంలో మీరు నిలువరించలేరు. భీష్ముణ్ణి తట్టుకోవాలంటే అర్జునుడికి దివ్యాస్త్ర సంపత్తి ఉండాలి. మీరు అరణ్యవాసం పూర్తి చేసి బయటికి వెళ్ళిపోతే ఇహ యుద్ధం వచ్చేస్తుంది. మీరిప్పుడు ఉత్తినే కూర్చోవడం కాదు, ఇప్పుడు తపస్సు చేయాలి. తపస్సు చేసి దివ్యాస్త్రాల్ని సంపాదించి బయటికి వెళ్ళండి. ధర్మాన్ని పట్టుకున్న వాడికి కాలం ఎలా ఉపయోగపడేటట్టు ఈశ్వరుడు చూస్తాడో చూడండి. ఆయనకి ఏది వృథా పోదు, అన్నీ వరాలు అయిపోతాయి. భగవంతుడి అనుగ్రహానికి హేతువు ధర్మం. ధర్మం పట్టుకుంటే అన్నీ కలిసి వస్తాయి. ఆ ధర్మం ఒకటి వదిలేస్తే అన్ని అనర్థాలు కూర్చుంటాయి. కాబట్టి చూడండి, ఇప్పుడు ఈ ప్రతిస్మృతి విద్యని ధర్మరాజు అర్జునుడికి ఉపదేశం చేశాడు. అర్జునుడు గాంధీవం పట్టుకునే వెళ్ళాడు తపస్సు చేయడానికి. అది విచిత్రం. నేను మీతో ఇందాకనే చెప్పా, అర్జునుడు ఏదైనా వదిలిపెడతాడు కానీ గాంధీవం విడిచిపెట్టాడు. ఆయన గాంధీవం విడిచిపెట్టేసింది ఒక్కసారి. విరాట పర్వంలో అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయే ముందే ఆ గాంధీవాన్ని విడిచిపెట్టాడు. ఎంత బాధపడ్డాడో ఆ గాంధీవం వదిలిపెట్టడానికి. కాబట్టి ఇప్పుడు ఆయన గాంధీవం పట్టుకుని తపస్సు చేయడానికి వెడితే అక్కడ ఉన్న ఋషులు అన్నారు, తపస్సు చేయడానికి వచ్చిన వాడివి నిశ్చలంగా కూర్చోవాలి కానీ గాంధీవం పట్టుకుని ఎందుకు వచ్చావా? ఇక్కడ బ్రాహ్మణులు కూర్చుని తపస్సు చేస్తారు, నువ్వు ఈ గాంధీవం పట్టుకొచ్చావు ఏంటన్నారు. అయినా అర్జునుడు మారు మాట్లాడకుండా గాంధీవం పట్టుకుని కూర్చుని ధ్యానం చేస్తుంటే నిజ రూపంతో దర్శనమిచ్చాడు ఇంద్రుడు. నీ యొక్క శక్తిని చూద్దాం, పట్టుదల చూద్దామని అలా అడిగాను. నీకేం కావాలన్నాడు. పాశుపతాస్త్రం లాంటి అస్త్రాలు కావాలన్నాడు. పాశుపతాస్త్రం అంటే ఏకకాలమునందు కొన్ని లక్షల గుదియలను, శూలములను, బాణములను విడిచిపెడుతుంది. అది ప్రళయకాలమునందు పరమశివుడు ప్రయోగం చేస్తే లోకాలన్నీ లయమైపోతాయి. ఇక దాన్ని మించిన అస్త్రం ఒకటి ఉంది అని చెప్పడం కష్టం. అటువంటి పాశుపతాస్త్రాన్ని కావాలి అంటే ఒక్క పరమశివుడే అనుగ్రహించాలి. అది నీకు కావాలి అంటే నువ్వు ఘోరాతి ఘోరమైన తపస్సు చెయ్యాలి. శివానుగ్రహం నీకు అరణ్యవాసం పూర్తయిపోయే లోపల వచ్చేయాలంటే. కాబట్టి నువ్వు శివుడి గురించి తపస్సు చేయాలి. ఇప్పుడు ఆయన వెళ్ళి కూర్చుని శివుడి గురించి తపస్సు మొదలెట్టాడు. అదే మన ఇంద్రకీలాద్రి అని చెప్తూ ఉంటారు. అక్కడ ఆయన చేసిన తపస్సుకి ఏమైందో తెలుసా అండి? శివుడు ప్రత్యక్షమైపోయాడని చెప్తారు. అలా లేదు భారతంలో. నన్నయ్య గారు రచన చేసినటువంటి, నన్నయ్య గారు ఆంధ్రీకరించినటువంటిది, వ్యాసుడు చెప్పినది. ఆయన తపస్సు వలన అర్జునుడి శిరస్సులోంచి ధూమం బయలుదేరింది. ఆ పొగ కమ్మేసింది. దాని ధాటికి తట్టుకోలేక ఋషులందరూ శివుణ్ణి స్తోత్రం చేశారు, ఈయనకి కనపడు అని. శివుడు సర్వేంగితజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు. కనపడ్డాడు అనుకోండి, ఏమడుగుతాడు? పాశుపతాస్త్రం అడుగుతాడు. పాశుపతాస్త్రం ఇచ్చాడు అనుకోండి, అయోగ్యుడికి ఇవ్వడానికి వీల్లేదుగా. అంత శక్తి ఉన్నవాడైనా పాశుపతాస్త్రం పట్టుకోవడానికి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రయోగించకుండా నిగ్రహం ఉన్నవాడైనా. ఇప్పుడు తను పరిశీలనం చెయ్యాలి. ఇప్పుడు తనే పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఎందుకంటే శివస్వరూపాన్ని, శివుని యొక్క దేహాన్ని చూడడం అనేటటువంటిది సాధ్యమూ కాదు. రెండు, ఎవరైనా ఒకవేళ సాకార దర్శనం అలా చేసే ప్రయత్నం చేసినా ఆయన యొక్క ఆ వపు అంటే ఆ శరీరం వంక ఇలా చూసేటప్పటికీ ఆనందమగ్నుడైపోయి అలా ఉండిపోతాడంతే. ఎందుకంటే ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటుంది లింగపురాణం. తెల్లటి నీతి ముద్ద ఎలా ఉంటుందో అంతటి అందగాడు. శివుణ్ణి మించిన అందగాడు ఇంకా లోకంలో లేడు. అంతటి అందగాడు ఆయన. కాబట్టి ఋషిపత్నులంతటి వాళ్ళు మోహించారు ఆయన్ని చూస్తే. అంతటి అందగాడైనటువంటి శివుడు అందగాడిగా వస్తే యుద్ధం చేసే అవకాశం ఉండదు. కాబట్టి కిరాతుడి వేషంలో వచ్చాడు. భార్య పార్వతీదేవి ఆయన మనసావిడికి తెలియదు కాబట్టి కిరాత వనిత అయింది. ప్రమథగణాలు అనుసరించేటటువంటి కిరాతులయ్యారు. మూకుడనేటటువంటి పక్కన ఉన్నటువంటి ఒక రాక్షసుణ్ణి అడవి పందిగా మార్చాడు. అడవి పంది ముందు పెడుతోంది, అర్జునుడు చూశాడు. శివుడు అర్జునుడు చూడాలనే చూస్తున్నాడు. అర్జునుడు బాణం ఎక్కుపెట్టాడు, శివుడు బాణం ఎక్కుపెట్టాడు. ఇద్దరి బాణాలు అటు ఇటు తగిలి ఆ పంది చచ్చిపోయింది. ఇప్పుడు ముందు శివుడు అన్నాడు, ఒకడు కొడుతున్నటువంటి పందిని వేరొకడు కూడా కొట్టడం వేట మర్యాదకు విరుద్ధం. ఇది మనుషులు తిరిగే ప్రదేశం కాదు, మేమే తిరుగుతాం కిరాతులం. కాబట్టి నేను బాణం వేశాను, నువ్వెందుకు వేసావని అడిగాడు. ఆయన అన్నాడు, అది వీరోచిత లక్షణం, నేను సుక్షత్రియుణ్ణి కాబట్టి అడవి పంది పరిగెత్తుకొస్తోంది కాబట్టి బాణం వేశాను. దానికి బాణం ఎందుకు వేసావంటావేంటి? ఇద్దరి మధ్య మాట పెరిగింది.
మాట పెరగడం ఎంతసేపు అండి? నీకు పౌరుషం తక్కువ అంటే నీకు పౌరుషం తక్కువ అన్నారు అంతే. ఇప్పుడైనా గాంధీవంలోంచి అర్జునుడు బాణప్రయోగం చెయ్యడము అనేటటువంటి విషయం ఉత్తరుడు చూస్తే ఆయనకి నాలుక పిడచకట్టింది. అలా ఉంటుంది అర్జునుడు. మీరు చూద్దరు కానీ విరాట పర్వంలోనే వస్తుంది ఒక చోట. అలా ఇలా ఉన్నది. ఏకకాలమనందు కొన్ని వేల బాణములు ప్రయోగం చేస్తాడు ఆయన. అన్ని వేల బాణాలు గుప్పించేశాడు ఆ కిరాతుడి మీదకి. చిత్రం ఏమిటంటే ఆయన శరీరం తాగేసింది ఆ బాణాలని. అర్జునుడు తెల్లబోయాడు. ఇదేమిటి, బాణాలని శరీరం తాగడం ఏమిటి? పుచ్చేసుకుంటోంది ఎన్ని వేసిన. అస్త్రాలు ప్రయోగించాడు. వాయవ్యాస్త్రం, అస్త్రములను తినేసింది. శరీరం తినేయడం ఏమిటి? ఆయనకి ఇంకా ఒళ్ళు మండిపోయి గాంధీవమే పైకెత్తి కొట్టబోయాడు. అదృశ్యమైపోయాడు. ఇప్పుడు ఇంకెంత కోపం వచ్చిందంటే ఒక కత్తి తీసుకు మీద పడ్డాడు. కత్తి అదృశ్యం అయిపోయింది. గట్టిగా బిగించి మల్ల యుద్ధానికి మీద పడ్డాడు. ఇంకేం లేవుగా, చేతులు కాళ్ళే మిగిలాయి. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఆయన అందుకే ఎదురు చూస్తున్నాడు. ఎందుకు అదృశ్యం అయ్యేట్టు చేశాడో తెలుసా అండి? తన దివ్య శరీరాన్ని అర్జున శరీరానికి తగిలించాడు. ఇది అపురూపం. పరమశివుడి యొక్క శరీర స్పర్శని పొంది శివుడని తెలిస్తే అలా ముట్టుకోలేడు. కిరాతుడు అనుకుని ఆయన చంకల కింద చేతులు పెట్టాడు. గుండెల్ని గట్టిగా పట్టుకున్నాడు. కడుపు గట్టిగా పట్టుకున్నాడు. తొడలు పట్టుకున్నాడు. కింద పడేశాడు. తను మర్దించాడు. తను మర్దింపబడ్డాడు. ఈయన కంఠం పట్టుకున్నాడు. ఆయన కంఠం పట్టుకున్నాడు. ఆయన ఒళ్ళంతా తడివేశాడు. తను కౌగిలించుకున్నాడు. ఆయన కౌగిలించుకున్నాడు. ఇద్దరు ఒకరి ఒళ్ళు ఒకళ్ళు మర్దించేసుకున్నారు. ఆ తర్వాత చాలు, ఎంత అనుగ్రహించాలో అంత అనుగ్రహించాను. నా రుద్రో రుద్రమర్చయేత్. ఇప్పుడు నా శరీరం ఎంత తగలాలో అంత తగిలించాను. ఇప్పుడు పాశుపతం పొందవచ్చు. ఇప్పుడు శివుడై కళ్ళ ఎదుట ఒక్కసారి సాక్షాత్కరించాడు పార్వతీ సహితుడై. అప్పటి వరకు యుద్ధం చేస్తున్నవాడు దేవతలు చూడని అన్నాడు. అంటే దేవతలుగానని ఈశ్వరుగాంచే అన్నాడు. దేవతలు చూడలేని పరమశివ స్వరూపాన్ని కళ్ళెదుట చూశాడు. పొంగిపోయారు శంకరాచార్యులు వారు. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠ కర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురుచిత్త వృత్తి మమలాం అంతైస్తు కింకర్మభిహి అన్నారు. అటువంటి శివస్వరూపం కళ్ళెదురుగుండా కనపడితే ఇంత యుద్ధం చేస్తున్నవాడు ఆగి ఇలా పైకి చూశాడంతే. ఆ ఆనంద తన్మయత్వంలో నన్నయ్య గారి ఘంటం ఊగిపోయిందండి. అంతే మోకాళ్ళ మీద కూర్చుని ఆ పరమశివుడి వంక చూసి శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారహారి మురారి ప్రియాచంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానం అధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణంబంచో నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుచో నిన్ను భావింతు ఈశాన సర్వేశ్వర సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహావాయు ఖాతాగ్ని సోమార్కతోయంబులం చేసి సంసార చక్రిక్రియాయంత్ర బాహుండవై దేవాదిదేవ మునిస్తోత్ర పాత్ర దత్తావధాన లలాటేక్షణోగ్రగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వ జీర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యోరగేంద్ర మహేంద్రాదులన్ శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్జిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదించు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే 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 నమః అనే నన్నయ్య గారి ఆంధ్రీకృత దండకం వెళ్ళి కాళ్ళ మీద పడిపోయాడు. పడిపోతే పొంగిపోయాడు. పరమశివుడు రెండు భుజాలు పట్టి పైకెత్తాడు. పైకెత్తి నాయనా నీకు పాశుపతాన్ని అనుగ్రహిస్తున్నాను. ఇప్పటి వరకు ఏ మనుష్యుడు పాశుపతాన్ని పట్టుకున్నవాడు లేడు. దానితో పాటు నీకు అనేకమైనటువంటి అస్త్రాల్ని కటాక్షిస్తున్నాను. ఇదిగో నీకు మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నానని పాశుపత సహిత అనేకానేక అస్త్ర ప్రదానం చేశాడు. అంత శక్తివంతుడవై తిరిగొచ్చావు. దేవతలు చూడని పరమశివుణ్ణి చూశావు. ఆయన శరీరంతో శరీరం కలిపావు. మర్దించావు. మర్దింపబడ్డావు. పాశుపతం పొందావు. అటువంటి స్థితిని పొందినవాడవు. నీవు ఒకరి దగ్గర కొలువు చెయ్యడమా అర్జున? దోర్బలోద్దండ మహాసురవ్రతతి దర్పమడంచి ప్రియంబునర్చి ఆఖండలుడున్న గద్దియ సగంబున నుండి. ఎంత బాధపడ్డాడండి ధర్మరాజు. నీవు
ఇన్ని అస్త్రాలని ఇన్నిటిని పొందితే నీ తండ్రి దేవేంద్రుడు పరవశించిపోయాడు. నిన్ను ఇంద్రలోకానికి ఆహ్వానించాడు. నువ్వు ఇంద్రలోకానికి వెడితే రథం మించి దిగి లోపలికి వెడితే సింహాసనం మీద కూర్చున్న ఇంద్రుడు ఇంత గొప్పవాడు నా కొడుకని పరవశించి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. పక్కకి జరిగి అర్ధసింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఒక మనుష్యుడవై పుట్టి ఇంద్రలోకానికి సశరీరంగా వెళ్ళి ఇంద్రుడి ఒడిలో కూర్చుని ఇంద్ర సింహాసనం మీద అర్ధసింహాసనం మీద కూర్చున్న ఏకైక మనుష్యుడవు. అంతటి గౌరవాన్ని పొందావు. అటువంటి వాడివి ఆ రోజు రాత్రి నిన్ను హాయిగా విశ్రాంతి తీసుకోమని గొప్ప మందిరాన్ని ఇచ్చాడు తండ్రి ఇంద్రుడు. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఊర్వశి నిన్ను కామించింది. ఆ స్వరూపం అటువంటిది. అర్జునుడి యొక్క అందం, ఆయన యొక్క టీవీ, ఆయన యొక్క మూర్తి అలా ఉంటుంది, అంత పొడగరి. ఆ అర్జునుడిని చూసి మోహించి తెల్లటి వలువ కట్టుకుని ఆవిడ రాత్రి వేళ అర్జునుడి పొందు కొరకు వచ్చింది. వచ్చి ఆమె చెప్పింది, నేను నీ పొందు కొరకు వచ్చానని. ఆయన అన్నాడు, తల్లి, పుత్రుణ్ణి చూడ్డానికి ఇంత రాత్రివేళ వచ్చావా అమ్మా, ఉచితమైన ఆసనం మీద కూర్చో అన్నాడు. ఈ వావివరసలు ఏమిటో, ఈ దేవలోకంలో ఉండేటటువంటి వేశ్యలకి వావివరసలు ఉండవు. నువ్వు అటువంటి ప్రస్తావన తేకు, నేను నీతో రమించడానికి వచ్చానని. ఆయన అన్నాడు, అమ్మాది మీకు చెల్లుతుందేమో దేవలోక వేశ్యలు కనుక, కానీ మేము భూలోకంలో ఉన్నవాళ్ళం, మాకు ధర్మం ప్రధానమమ్మా, ధర్మం ఆచరణ చేత చెందేది. తల్లి, నీవు మా వంశకర్త అయిన పురూరవుని యొక్క భార్యవి. అసలు త్రేతాగ్నులు ఎలా వచ్చాయో తెలుసా అండి? పురూరవుడు ఊర్వశి గురించి వెంపర్లాడ్డంలోనే త్రేతాగ్నులు వచ్చాయి. ఇప్పుడు నేను మళ్ళీ ఆ ఊర్వశి, త్రేతాగ్నులు, పురూరవుడు ఇవన్నీ చెప్తూ కూర్చుంటే ఎప్పటికవును. ఇప్పుడు నేను ఆ పురూరవ చరిత్ర అంతా ఎక్కడ చెప్పను. ఆవిడ ఒక నియమం పెట్టొచ్చింది, అంత ఆశ్చర్యకరమైన నియమం చేత వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఆ పురూరవుడు బెంగ పెట్టుకున్నాడు. ఆకన్న పాపం అలా చనిపోయాడు కూడా, ఒక చోట సత్రయాగం చేస్తుంటే వెళ్ళి. సరే, అందుకని మా వంశకర్త అయిన పురూరవుడి భార్యవి కనుక నువ్వు మాకు తల్లివి. తల్లితో కొడుకు మాట కూడా పూర్తి చేయడం తప్పు కదమ్మా. కాబట్టి తల్లి, నీవు ఆ మాట అనరాదు, నేను ఈ మాట వినరాదు, కాబట్టి ఆ మాట అడగద్దమ్మా అన్నాడు. ఆవిడంది, లేనిపోని వరసలు తెచ్చి నా కోరిక తీర్చలేదు కాబట్టి నీవు నపుంసకుడవై ఆడవాళ్ల మధ్య తిరుగుదువుగాక. చాలా బాధపడి అర్జునుడు ఇంత పెద్ద శాపం ఇచ్చిన ధర్మం తప్పడానికి మాత్రం అంగీకరించలేదు. ఇది పాండవుల యొక్క ధర్మం అంటే. మరునాడు తెల్లవారుజామున ఇంద్రుడు వచ్చి అన్నాడు, నేనన్నీ గమనించాను. ఊర్వశి అంతటిది, ఊర్వశి అందం వేరు. మీరు ఇప్పుడు దాని గురించి ప్రస్తావన చేయవలసిన అవసరం లేదనుకోండి, ఎందుకంటే ఆయన నారాయణుని యొక్క ఊరువులలోంచి వచ్చింది. అందరి యొక్క సౌందర్య భంగం చేయడానికి వచ్చింది ఆవిడ. అతిశయాన్ని పోగొట్టడానికి వచ్చింది. అంతటి అందగత్తె. అందరూ మేము ఇంత అందగత్తెలం అనుకుంటే నారాయణుడు ఒక్కసారి తన తొడలలోంచి సృష్టించేటప్పటికి తపస్సు చేసుకుంటుంది. నరనారాయణులలో నారాయణుడి తొడలోంచి వచ్చింది ఊర్వశి. అంతటి అందగత్తె ఆవిడ. అటువంటి అందగత్తె వచ్చి తనంత తాను నీ పొందు కోరితే తల్లి వరస చెప్పి నువ్వు ధర్మాతిక్రమణకు ఒప్పుకోలేదు. కాబట్టి నాయన నీకు వరం ఇస్తున్నాను, ఏ ఊర్వశి నిన్ను నపుంసకుడవు కమ్మని శపించిందో ఆ శాపమే నీకు అజ్ఞాతవాసంలో పనికొస్తుంది. 1 సంవత్సరం పాటు నపుంసకుడిగా ఉండిపోతావు. దానివలన నిన్నెవ్వరూ ఇక గుర్తుపట్టే అవకాశం ఉండదు. కాబట్టి నీవు నపుంసకుడిగా ఉండు అంది. దీనికి నేను దాన్ని పక్కన జరిగిన వృత్తాంతం కాబట్టి కలిపాను. ఇంద్రుడి యొక్క అర్ధసింహాసనాన్ని అలంకరించిన వాడవు. ధర్మరాజు గారు బాధపడుతున్నాడు. కాబట్టి మహానుభావుడీ తండొక మర్చు చేరి అనుదత్తత నెమ్మియి కొలుచువాడుకో. ఇంతటి మహానుభావుడు వేరొకటి దగ్గరికి వెళ్ళి ఊడిగం ఎలా చేస్తాడు? ఎలా ఆ బాధ? ఈ మాట అంటే ఆయన అన్నాడు, అన్నయ్య, నాకు అదృష్టమో దురదృష్టమో ఆనాడు ఊర్వశి ఇచ్చిన శాపం ఉంది. దాని చేత నేను పేడివాడిగా ఉంటాను, బృహన్నల అని పేరు పెట్టుకుంటాను. నీకు ఈ నాట్యం చెయ్యడం ఎక్కడి నుంచి వచ్చింది అని ఎవరైనా అడిగితే నేను ద్రౌపదీదేవి దగ్గర నాట్యశాస్త్ర పాఠాలు చెప్తూ ఉండేవాణ్ణి అని చెప్పేస్తాను. కాబట్టి అన్నయ్య, ఉత్తమ కన్యాజనులకు నృత్తము గదపంగ నాకు నేర్పు కలదు, తదృత్తమునకు నన్నేలుము చిత్తమునకు నెక్కబనులు చేసేదనందున్. నేను ఉత్తమ కన్యాజనులకు నృత్తము గరపంగా నాకు నేర్పు కలదు, ఉత్తమ కన్యలకి నేర్పుతాను. కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళి విరాట్ రాజు గారిని ఆయన కుమార్తె అయినటువంటి ఉత్తరకి నాట్యం నేర్పేటటువంటి శిక్షకుడిగా, ఆచార్యుడిగా, గురువుగా అంతఃపుర ప్రవేశం చేస్తాను. ఈ ఏడాది పాటు ఎవ్వరూ నన్ను గుర్తుపట్టలేరు. గుర్తుపట్టకుండా ఉత్తరకి ఇతర రాచ
రాచ స్త్రీలకి రాణివాసంలో ఉండే స్త్రీలకి నేను నృత్యం నేర్పుతూ కాలం గడిపేస్తాను. ఇక ఎటు తిరిగి నా చేతులకున్న కాయలు, నా భుజములకు ఉన్న కాయలు కనపడకుండా ఎటు పేడివాడిగా ఉంటాను. కాబట్టి పెద్ద పెద్ద బట్టతో కూడుకున్నటువంటి అంగీలు ధరిస్తాను. అటువంటి అంగీలు ధరిస్తాను కాబట్టి నా చేతులు ఎవరికి కనపడవు. కనపడకుండా నా యొక్క తేజస్సుని, నా చేతుల కాయల్ని కప్పి ఉంచుతాను. కప్పి ఉంచి నృత్యం నేర్పుతానన్నయ్యా. అర్జునుడి వలనే పట్టుకోవాలి వాళ్ళు. ప్రధానంగా అర్జునుడు ఎక్కడున్నాడన్నది తెలుస్తుంది. ఇప్పుడు అర్జునుడిని పట్టుకునే అవకాశం లేదు. ఈశ్వరుడు ఎవరు ధర్మాన్ని పట్టుకున్నారో, ఎవరు భగవంతుణ్ణి పట్టుకున్నారో అటువంటి వాళ్ళకి శాపాలు కూడా వరాలుగా పరిణమించేటట్టుగా అనుగ్రహిస్తాడు. జీవితాన్ని మలుచుకోవడంలో ఉంటుంది. ధర్మాన్నొక్కదాన్ని పట్టుకుంటే అన్నీ సమకూడతాయి. మిగిలిన వాళ్ళందరూ ఎన్ని రూపాలుగా కష్టపెట్టాలనుకున్నా వాటిని వరాలుగా మార్చడం ఈశ్వరుడికి వచ్చు. మన జీవితాన్ని పండించడం ఆయనకి తెలుసు. మీరు ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండడం ఒక్కటి వస్తే చాలు. ఎన్ని విన్నా, ఎన్ని చదివినా అదొక్కటి చేత కాకపోతే అన్నీ సున్నా. దాని వలన ఉపయోగం ఉండదు. కనుక నేను అలా అంతఃపురంలో నాట్యం నేర్పి ఈ ఏడాది గడుపుతాను. చాలా సంతోషించాడు ధర్మరాజు. అర్జునుడిని దాచడమే కష్టం కాబట్టి అర్జునుడు బృహన్నలగా ఉంటానన్నాడు. చాలా సంతోషం. ఇప్పటికి ధర్మరాజు, భీమసేనుడు, అర్జునుడు ముగ్గురు పూర్తయ్యారు. మిగిలిన నకుల సహదేవులు, ద్రౌపది. వాళ్ళ రాత్రి ఆలోచించుకునే అవకాశం ఇద్దాం. ఎటు తిరిగి నేను ఆ ముగ్గురిని పూర్తి చేయను 10 నిమిషాల్లో. కాబట్టి ఎందుకు అల్లరి, రేపే ప్రారంభం చేద్దాం. కాబట్టి రేపు నకుల సహదేవులు, ద్రౌపది ఏ రూపాలతో వెళ్ళాలనుకుంటున్నారో, ధర్మరాజు గారు ఎలా మాట్లాడతారో రేపటి రోజున చూద్దాం.